హలో ఫ్రెండ్స్, మీకు నచ్చిన భర్తను మీకు నచ్చిన క్వాలిటీస్తో కొనుగోలు చేసుకోవాలి అని అనుకుంటే మా షాప్కి రాండి అని ఊరిలో ఒక పెద్ద షాప్ తెరవబడింది. షాప్ తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళడానికి ఆసక్తిగా చాలా మంది ఆడవాళ్లు గుమ్ముకూడారు. కానీ షాప్ బయట ఒక పెద్ద బోర్డు రాసి ఉంది, భర్తను కొనుగోలు చేయటానికి నియమాలు అని. ప్రతి స్త్రీ ఒక్కసారి మాత్రమే షాప్లోనికి ప్రవేశించవచ్చు. షాప్లో మొత్తం 6 అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో వివిధ రకాల భర్తల గురించి వివరించబడింది. కస్టమర్లు ఏ అంతస్తులో నుంచి అయినా భర్తను ఎంచుకోవచ్చు. మీరు ఒక్కసారి పై అంతస్తుకు వెళ్తే షాపు నుండి నిష్క్రమించటం తప్ప మీరు తిరిగి కిందకి రాలేరు అని రాసి ఉంది. అయితే ఒక యువతి ఉద్వేగంతో షాపులోనికి ప్రవేశించింది. మొదటి అంతస్తుకి వెళ్ళగానే అక్కడ ఉండే భర్త గురించి ఇలా రాసి ఉంది, మొదటి అంతస్తులో లభించేటటువంటి భర్తలు ఉద్యోగం చేసేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు అని రాసి ఉంది. ఇంతకన్నా మంచి భర్త కొనుగోలు చేద్దామని ఆ స్త్రీ 2వ అంతస్తుకు వెళ్ళింది. 2వ అంతస్తులో ఇలా రాసి ఉంది, 2వ అంతస్తులో లభించేటటువంటి భర్తలు నిజాయితీ పరులు, ఉద్యోగం చేసేవాళ్ళు మరియు పిల్లలని ప్రేమిస్తారు అని. అది చదివిన స్త్రీ ఆనందపడుతూ ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీస్తో ఉన్న భర్తను కొనుగోలు చేద్దామని 3వ అంతస్తుకు వెళ్తుంది. 3వ అంతస్తులో ఇలా రాసి ఉంది, ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీ పరులు, పిల్లలని ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉంటారు అని రాసి ఉంది. అది చదివిన స్త్రీ ఒక్క క్షణం ఆగి పై అంతస్తులో ఇంతకన్నా మంచి భర్త దొరికే అవకాశం ఉందేమో అని 4వ అంతస్తుకి వెళ్దాం అనుకుని బయలుదేరుతుంది. 4వ అంతస్తులో ఇలా రాసి ఉంది, ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీ పరులు, పిల్లలని బాగా చూసుకుంటారు, అందంగా ఉంటారు మరియు ఇంటి పనుల్లో సాయం చేస్తారు అని రాసి ఉంది. ఇది చదివిన ఆ స్త్రీ ఇంతకన్నా మంచి భర్త ఎక్కడన్నా దొరుకుతాడా అని అనుకుంది. కానీ మనసులో మాత్రం 5వ అంతస్తులో దొరికే భర్తలు ఇంతకన్నా క్వాలిటీస్తో ఉంటారేమో అని ఆశపడి 5వ అంతస్తుకు వెళ్ళింది. 5వ అంతస్తులో ఇలా రాసి ఉంది, ఈ అంతస్తులో దొరికే భర్తలు ఉద్యోగం చేసేవాళ్ళు, అందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, ఇంటి పనులు సాయం చేస్తారు మరియు వాళ్ళ భార్యల్ని గాఢంగా ప్రేమిస్తారు అని. 5వ అంతస్తులో ఉండే భర్తల గురించి తెలుసుకున్న వెంటనే నమ్మలేకపోయింది. నిజంగా ఇటువంటి భర్తలు ఉంటారా? కానీ మనసులో ఇంతకన్నా మంచి క్వాలిటీస్తో ఉన్నవాళ్ళు పైన ఉంటారేమో అనుకుని 6వ అంతస్తుకు వెళ్ళింది. ఆ స్త్రీ 6వ అంతస్తుకి చేరుకోగానే అక్కడ ఇలా రాసి ఉంది, మీరు ఈ అంతస్తుకి వచ్చిన 9999వ మహిళ. ఇక్కడ భర్తలు లేరు. ఆడవాళ్ళని పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యం అని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు. మా షాప్ని సందర్శించినందుకు ధన్యవాదాలు. ఎడమవైపు ఉన్న మెట్ల ద్వారా బయటకి వెళ్ళండి అని రాసి ఉంది. ఫ్రెండ్స్, నేటి కాలంలో స్త్రీ పురుషులు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అత్యుత్తమైన దానిని పొందాలని అన్వేషణలో కాలాన్ని, వయసుని వృధా చేస్తూ ఎన్నో అపురూపమైన అవకాశాలని వదులుకుంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటమే నిజమైన అత్యుత్తమం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.